హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా రుచిగా ఉండేలా కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొంచెం నూనె వేసి బాగా మరిగించాలి. అది మరిగిన తర్వాత మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయల్ని 2 ముక్కలుగా చేసుకొని నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. ఈ పచ్చడి కావాలంటే ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు, కానీ ఎండుమిరపకాయల కన్నా కూడా పచ్చిమిరపకాయలతోనే చాలా టేస్టీగా వస్తుంది. ఆ పచ్చిమిరపకాయలు అలా వేగిన తర్వాత ఇంకొక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టేసుకుందాం. సేమ్ అదే ప్యాన్లో మనం చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసి అవి కూడా బాగా మగ్గించేసుకోవాలి. అంత చిన్నగా ఏం కట్ చేయక్కర్లేదు, ఎందుకంటే అవి మగ్గిపోతాయి కాబట్టి. టమాటా ముక్కలను కూడా ప్యాన్లో వేసేసి అందులోనే కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేసుకుంటే ఇంకా తొందరగా మగ్గిపోతాయి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అందులోకి నీట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర వేస్తే సరిపోతుంది, ఎందుకంటే కొత్తిమీర చాలా తొందరగానే మగ్గిపోతుంది కాబట్టి. అదంతా బాగా కలిసిన తర్వాత కొంచెం అంత చింతపండు కూడా వేసుకోవాలి. టమాటాలు ఎంత పుల్లగా ఉన్నా సరే చింతపండు లేకపోతే ఆ టేస్ట్ మిస్ అవుతుంది. అదంతా మగ్గించుకొని నీట్గా చల్లార్చుకోవాలి. అది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా నలిగిన తర్వాత అందులో మనం ముందుగా మగ్గించుకున్న టమాటా ముక్కలు, కొత్తిమీరను కూడా వేసేసి ఒక్కసారి మిక్సీ పట్టామంటే సరిపోతుంది, పచ్చడి నలిగిపోతుంది. అంతకన్నా ఎక్కువ సార్లు మిక్సీ పట్టేసామంటే బాగా స్మూత్గా అయిపోతుంది. అలా స్మూత్గా కన్నా కూడా కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా రోట్లో రుబ్బుకుంటే ఇంకా చాలా బాగుంటుంది పచ్చడి. అంతే, ఒక్కసారి మిక్సీ పట్టామంటే అయిపోతుంది. ఇంకా తాలింపు వేసేసుకోవడమే. ఇంకొక ప్యాన్లో నూనె వేసుకొని, నూనె కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, పచ్చడి ఒక వారం రోజులైనా నిల్వ ఉండాలి కాబట్టి. ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించుకొని పచ్చడిలో వేసేసామంటే టేస్టీగా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముఖ్యంగా బెల్ ఐకాన్ మర్చిపోకండి.